హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే అమృత్సర్ వెళ్ళబోతున్నాం. ఇప్పుడు నేను రూమ్ లో ఉన్నాను. ఇప్పుడు బయలుదేరబోతున్నాను అనమాట. ఇప్పుడు కొద్దిసేపట్లో నేను బయలుదేరుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు వీడియోలో ఇస్తాను. అమృత్సర్ ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేమి చూడాలి, అవన్నీ అయితే మీకు డీటెయిల్గా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసరికి స్లీపర్ బుక్ చేశాను అనమాట. బస్సు ఇది వచ్చేసరికి 650, మొత్తం ఛార్జెస్ అన్ని కలుపుకుని 700 పడింది దగ్గరగా. ఇక్కడ వచ్చేసరికి మనకి బస్సులో వచ్చేసరికి మనకి ఫెసిలిటీస్ ఏంటంటే ఒక ఛార్జింగ్ సాకెట్ అయితే ఒకటి ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అదేవిధంగా మొబైల్ అక్కడ పెట్టుకోవడానికి ఒక మొబైల్ హోల్డరు, అదేవిధంగా మనకు చూడొచ్చు ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. పిల్లు కూడా ఒకటి ఇచ్చారు అనమాట, పిల్ల ఒకటి ఇచ్చారు. సో నేను వచ్చేసరికి సైడ్ అనమాట సింగిల్ పెడుతున్నది, స్లీపర్ సింగిల్ బెడ్. సో పక్కన ఉన్నటువంటిది డబుల్ బెడ్ అనమాట. సో చూడొచ్చు అక్కడ పక్కన ఉన్నటువంటి డబుల్ బెడ్, అది వచ్చేసరికి సింగిల్ బెడ్. సో మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి ఇక కర్టన్స్ని కూడా అయితే మనం క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళ కర్టన్స్ని వాళ్ళు క్లోజ్ చేసుకుంటారు, మన కర్టన్ వచ్చేసరికి మనం క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నైట్ బస్ ఎక్కేటప్పుడు అయితే వీడియో తీయలేదు, ఇప్పుడు దిగే టైం అనమాట. సో దిగుతున్నాము, మనకి అమృత్సర్ రీచ్ అయిపోయాం అనమాట. సో ఇది వచ్చేసరికి మన సీటు పైది, కిందది వచ్చేసరికి వేరే వాళ్ళది. సో ఇక అమృత్సర్ నుంచి మనం అక్కడికి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి మనం ఆటో పట్టుకుని వెళ్ళాలి. ఈ యొక్క ఆటో. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసరికి అమృత్సర్ వచ్చేసాం. అమృత్సర్లో నేను ఫ్రెషప్ అయిపోయాను. ఫ్రెషప్ అయిపోయి ఇక్కడ ప్రజెంట్ చిన్న గురుద్వారా అయితే ఒకటి ఉంది నాకు ఆపోజిట్లో. ఆ గురుద్వారా అయితే మీకు చూపిస్తాను. తల మీద చూశారు కదా, ఇదైతే ఖచ్చితంగా ఉండాలి గురుద్వారాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు. సో ఇక్కడ పక్కన గోల్డెన్ టెంపుల్ కూడా వెళ్ళాలి కాబట్టి దీన్నే నేను కంటిన్యూ చేస్తాను ఇక్కడ తిరిగేంత వరకు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ ఫ్రెషప్ అవ్వాలి అనేది మొత్తం అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే అమృత్సర్ గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే నేను తెలుగులో ఇవ్వబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్. కనిపిస్తుంది కదా గురుద్వారా అన్నమాట. ఇది గురుద్వారాలోకి ఎంటర్ అయ్యాం. గురుద్వారా సంబంధించినటువంటి హిస్టరీ అన్నమాట. ఇది పంజాబీ, హిందీ అండ్ ఇంగ్లీష్
కష్టాలు అయితే ఎదుర్కొన్నాం. కష్టాలంటే కష్టాలేం కాదు, సిల్లీ రీజన్స్ అనమాట. సో అవన్నీ నేను ఈ యొక్క వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అలా ఇక్కడికి ఎలా రావాలి, ఢిల్లీ నుంచి, అదేవిధంగా ఢిల్లీ నుంచే కాదు మన తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలా రావాలి, ఇక్కడ ఏమేమి చూడాలి అనేది అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఇక్కడ నుంచి అరౌండ్ 30 కిలోమీటర్స్ దూరంలో వాకా బోర్డర్ ఉంది, అటారీ వాకా బోర్డర్. సో ఆ యొక్క బోర్డర్కి అయితే నేను వెళ్తున్నాను. అది కూడా మీకు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, బట్ వీడియో కూడా కొన్ని చిన్న సెకండ్స్ అయితే తీసుకోవచ్చు. బట్ అదే విధంగా కంటిన్యూస్గా అయితే తీయొద్దు అని చెప్పారు. బట్ మీకు కనుక వీడియో తీయాలి అని అనుకుంటే అక్కడ
ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. అదేవిధంగా దీని యొక్క కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్ అయితే రాబోతుంది, దాన్ని కూడా ఇలాగే వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.